పశ్చిమ బెంగాల్ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయండి. ఓడిపోయిన టీఎంసీ అధినేత్రి ప్రస్తుత సీఎంఏలే, ఇంకా ఆమె రిజైన్ చేయలేదు. రిజైన్ చేస్తే మాజీ సీఎం అనొచ్చు. సో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ పదవి నుంచి దిగ్గను అంటున్నారు. ఈరోజే ఆమె ఒక ప్రకటన చేశారు. కుట్రపూరితంగా ఓడించారు, ఇది ప్రజా తీర్పు కాదు, ప్రజలిచ్చిన తీర్పు అయితే నేను గౌరవించేదాన్ని, కానీ కుట్రపూరితంగా నన్ను ఓడించారు, పార్టీని ఓడించారు. దాదాపుగా 100 నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపులో కూడా అవకతవకలు జరిగాయి. సో మేము గెలిచిన 72తో పాటు ఇంకో 100 అంటే 172 నియోజకవర్గాలు మేము గెలిచాము. నిజానికి అధికారం మాదే. సో అందుకే నేను సీఎంగా రిజైన్ చేయను. పూర్తిగా ఐఏఎస్లని ఐపీఎస్లని మార్చేశారు. ఎన్నికల కమిషన్ పూర్తిగా బీజేపీకి సహకరించింది. వ్యవస్థలన్నీ కూడా వాళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నారు. చాలా కుట్రలు చేశారు. అండ్ పోలింగ్ తర్వాత కూడా ఈవీఎంల్లో 80%, 90% ఛార్జింగ్ ఉండదు. అలా ఉండడం అసాధ్యం. సో ఏదో అనుమానాలు ఉన్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తదితర పెద్దలందరూ తనకు ఫోన్ చేసి సంఘీభావం తెలిపారని ఆమె ఇందాక ఒక ప్రకటన రిలీజ్ చేశారు. సో ఓవరాల్గా ఆమె చెప్పిన అంశం ఏంటంటే, నేను రిజైన్ చెయ్యను, నేను సీఎంగా రిజైన్ చేయను అని చెప్తున్నారు. మరోవైపు బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమవుతోంది. సో బీజేపీని ఢీకొని, బీజేపీని కాదని నేను సీఎంగా దిగను అంటే అది అయ్యే పని కాదు. రాజ్యాంగబద్ధంగానూ అయ్యే పని కాదు, చట్టబద్ధంగానే అయ్యే పని కాదు, ఏ రకంగా కూడా అది సాధ్యం కాదు. ఆమెను దిగకపోతే బర్తరఫ్ చేసేస్తారు. గవర్నర్ ఆమె పదవిని క్యాన్సిల్ చేసేస్తారు. బర్తరఫ్ చేసేయడం గవర్నర్ చేతుల్లో పని. ఒకవేళ ఆమె అప్పీల్ చేస్తే రాష్ట్రపతి దగ్గరికి వెళ్తారు. రాష్ట్రపతి కూడా అదే చేశారు అనుకోండి, ఇంకా ఆమె పదవి ఉండదు. ఒకవేళ ఆమె కోర్టుకు వెళ్ళినా, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సీఎంగా కొనసాగుతాయంటే ఎలా చెల్లుద్దని చెప్పి కోర్టులు కూడా తిరిగి ఆమెకే మొట్టికాయలు వేస్తాయి. అంటే చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఆమె రిజైన్ చేయను అనడానికి లేదు. కానీ ఆమె ఒక రాజకీయ పార్టీ అధినేత కాబట్టి, ఆమె ఓడిపోయింది అనేది ప్రజల్లోకి ఒక బలమైన సంకేతం వెళ్ళాలి కాబట్టి, సో నేను ప్రజా తీర్పు వలన ఓడిపోలేదు, ఈవీఎంల వల్ల ఓడిపోయాను, కుట్రల వల్ల ఓడిపోయాను అనే సింపతి తనకు రావాలి కాబట్టి ఆమె ఇప్పటి నుంచే రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఇది ప్యూర్లీ పొలిటికల్ స్టంట్తో కూడిన స్టెప్ అన్నమాట. అంతకుమించి ఇంకేమీ కాదు. ఎందుకంటే ఆమెకు తెలుసు, ఏమంటే బీజేపీ వాళ్ళు 2021లో నిజానికి పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ఓట్లు, సీట్లు ఏమీ లేవు. 2011లో 0, 2011లో 1, 2016లో 0, 2021 వచ్చేసరికి 78 సీట్లు వచ్చాయి. సో ఒక సీటు నుంచి 78 సీట్లకు వచ్చిన బీజేపీకి 78 నుంచి 202, 203 సీట్లు రావడం కష్టమా? పైగా తమిళనాడు ఎన్నికల మీద బీజేపీ అంతగా ఫోకస్ చేయలే, వ్యవస్థలను మోహరించాల. ఈడీ, సిబిఐ, ఐటీ లాంటి వ్యవస్థలని ఇక్కడ మోహరించాల. కానీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల మీద మాత్రం విపరీతంగా వ్యవస్థలను ఫోకస్ పెట్టారు, వ్యవస్థలను దించారు. ఈవెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు కూడా పశ్చిమ బెంగాల్లోనే తిష్ట వేశారు తప్ప తమిళనాడు మీద అంతగా ఫోకస్ పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది తమిళనాడు విషయంలో. కానీ పశ్చిమ బెంగాల్ ఖచ్చితంగా గెలవాలని ప్లాన్ చేసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ 6 నెలల కిందటి నుంచే దాన్ని తయారు చేసి పూర్తిగా రంగంలోకి దిగి గెలిచారు. సో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన మమతా బెనర్జీ గారి మీద అండ్ టీఎంసీ పార్టీ మీద మామూలుగానే ప్రజా వ్యతిరేకత ఉంది. అండ్ ఆర్జీ కార్ లాంటి ఘటనలు జరిగిన తర్వాత అక్కడున్న చీకటి వ్యాపారం, చీకటి సామ్రాజ్యం, ఈ మాఫియా సామ్రాజ్యం కొంత బయట ప్రపంచానికి తెలిసిందనమాట. సో దాంతో ఇంకా అక్కడితో ఆమె ఓటమి కన్ఫర్మ్ అయింది. దాదాపుగా 6 నెలల కిందట, 1 ఇయర్ కిందటే మమతా బెనర్జీ ఓటమి కన్ఫర్మ్ అయింది. సో చాలామంది చెప్తూ వచ్చారు. కాకపోతే మన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో అంతకు మించి ఆమె మమతా బెనర్జీ మొండితనం, నియంతృత్వం, అస్సలు ఫైట్ చేసేతనం. సో ఓడిపోయిన ఎన్నికల ఫలితాలు వచ్చిన నెక్స్ట్ డే నుంచే ఆమె తన పోరాటం మొదలుపెట్టారు, తన ఫైటింగ్ మొదలుపెట్టారు, తన మొండితనాన్ని బయటకు తీశారు. ఆల్రెడీ తన పార్టీలో 10 మంది సభ్యులతో ఒక కమిటీ వేశారంట, నిజ నిర్ధారణ కమిటీ వేశారంట. వాళ్ళు కొన్ని నియోజకవర్గాల్లో పరిశీలిస్తారంట, పోలింగ్ ఎలా జరిగింది అండ్ ఫలితాల లెక్కింపు ఎలా జరిగింది అనేది పరిశీలించి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టుకు వెళ్తారంట ఎన్నికల ఫలితాల మీద. అలాగే ఓట్ల తొలగింపు అంశం మీద కూడా మళ్ళీ ఫైట్ చేయడానికి రెడీ అవుతున్నారనమాట. అంటే ఓడిపోయిన దాన్ని ఫైట్ చేయడం, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఫైట్ చేయడం వరకు కరెక్టే, కానీ ఈ కుట్రపూరితంగా ఓడిపోయాము, ఈవీఎంలలో ఓడిపోయాము, లేదంటే అలా ఇది అని చెప్పి లేనిపోయిన సాకులు వెతుక్కోవడమే మరీ సిల్లీగా ఉంటుంది.